హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 13వ ప్రజెంటేషన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యము చేత మమ్మలను పరిశుద్ధపరుస్తానని చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు వర్తమానాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈ వర్తమానము మేము గ్రహించడం పైనే మా నిత్యజీవము ఆధారపడి ఉంది. అందుచేత ఈ వాక్యాలను మేము బోధిస్తూ ఉండగా మా హృదయాలని పరిపూర్ణంగా మీరు స్వాధీనం చేసుకొని సంగమునకు కావలసిన వర్తమానమును మీరు అనుగ్రహించి మీ రాకడ కొరకు సిద్ధపడే ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి. కేవలము మీకు మహిమకరముగా మాత్రమే వాక్యం బోధించినట్లుగా దీన మనస్సును, తగ్గింపు స్వభావమును, పరిశుద్ధాత్మను అనుగ్రహించి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. సూత్రం వెంబడి సూత్రము, లైన్ అపాన్ లైన్ గూర్చి మనము చదువుకుంటున్నాము. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా దేవుడు ఇచ్చే వర్తమానమును మనం నేర్చుకుంటున్నాము. దేవుడు ఆయన సంఘమును ఆయన స్వభావంలోనికి మార్చుకోవటానికి పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానమును అనుగ్రహిస్తున్నాడు. మనము కడవరి వర్షము దేవుడిస్తున్న ఈ కాలంలో మనము జీవిస్తున్నాము. పరిశుద్ధాత్ముడు మానవుని జీవితంలో ఆయన చేసే పరిచర్య ఏమిటి? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము, ఆయన వచ్చి పాపమును గూర్చియు తీర్పును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ప్రకారంగా మనం చూస్తే 3 పనులు చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. పాపమును గూర్చియు నీతిని గూర్చియు మరియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేస్తాడు. ఈ వర్తమానము మనకి ఎక్కడ కనిపిస్తుంది? పరిశుద్ధాత్ముడు చేసే వర్తమానము ఆవరణం మనకి గుడారంలో కనిపిస్తుంది. గుడారమునకు ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణ పాపమును గూర్చి తెలియచేస్తుంది, పరిశుద్ధ స్థలము నీతిని గూర్చి తెలియచేస్తుంది, అతి పరిశుద్ధ స్థలము తీర్పును గూర్చి తెలియచేస్తుంది. అనగా పరిశుద్ధాత్ముడు సంఘమును ఆయన క్రీస్తు స్వభావంలోనికి మార్చడానికి కావలసిన వర్తమానమును దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చే వర్తమానము మనల్ని శుద్ధి చేస్తుంది. అందుచేత ఈ వర్తమానము చాలా ప్రాముఖ్యమైనది. దీని గురించి పెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నుండి 2 స్టేట్మెంట్స్ మనం చదువుదాం. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్, పేజ్ 506, 507. The Holy Spirit is given to carry forward from one stage to another the process of spiritual growth. పరిశుద్ధాత్ముడు సంఘమును లేక వ్యక్తిగతంగా మనుషులను ఆధ్యాత్మికంగా ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి నడిపిస్తాడు. ఆధ్యాత్మిక ఎదుగుదలను పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడు. కనుక పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటంటే ఆధ్యాత్మికంగా మనం బలపరుస్తూ ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్కి నడిపిస్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. అన్లెస్ ద ఫార్మర్ రెయిన్ హ్యాస్ ఫాలెన్ దేర్ విల్ బి నో లైఫ్. ఇక్కడ ఫార్మర్ రెయిన్ అని పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మను వర్షంతో పోలుస్తున్నాడు. కనుక మనకి కడవరి వర్షము, తొలకరి వర్షము 2 ఉన్నాయి. ముందుగా తొలకరి వర్షం ఇస్తాడు, తర్వాత కడవరి వర్షం ఇస్తాడు. సో కనుక మనిషిని దేవుడు ఆయన స్వభావానికి మార్చుకోవడానికి మొదటగా ఇచ్చే
పరిశుద్ధాత్మని ఏమని పిలుస్తాడంటే తొలకరి వర్షము, లేకపోతే ఫార్మర్ రెయిన్ అని పిలుస్తాడు. అన్లెస్ ద ఫార్మర్ రెయిన్ హ్యాస్ ఫాలెన్ దెర్ విల్ బి నో లైఫ్. ఆధ్యాత్మికంగా మనము బ్రతికి ఉండము మనకి తొలకరి వర్షం లేకపోతే. అడ్వెంటిస్ట్ సంఘం నాకు దేవుడు తొలకరి వర్షం ఎప్పుడు ఇచ్చాడు? 1840 to 1844 మధ్యకాలంలో అర్ధరాత్రి కేక సమయంలో దేవుడు తొలకరి వర్షాన్ని ఇచ్చాడు. సో కనుక ఇప్పుడు మనము కడవరి వర్షము పొందే కాలంలో ఉన్నాము కనుక కడవరి వర్షము పొందాలంటే ముందుగా ఏ వర్షం పొందాలి? తొలకరి వర్షము పొందాలి. తొలకరి వర్షం పొందితే మనము ఆధ్యాత్మికంగా బ్రతుకుతాము అని చెప్పాడు. తర్వాత అన్లెస్ ద ఎర్లీ షవర్స్ హ్యావ్ డన్ దేర్ వర్క్ ద లేటర్ రైన్ కెన్ బ్రింగ్ నో సీడ్ టు పర్ఫెక్షన్. సో కనుక కడవరి వర్షం చేసే పని ఏమిటంటే మనలను పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. తొలకరి వర్షము మనలను ఆధ్యాత్మికంగా బ్రతికిస్తుంది, కానీ కడవరి వర్షము మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఎవరు పరిపూర్ణతలోనికి? యేసుక్రీస్తు పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. మెనీ హ్యావ్ ఇన్ ఏ గ్రేట్ మెజర్ ఫెయిల్ టు రిసీవ్ ద ఫార్మర్ రెయిన్. చాలామంది తొలకరి వర్షాన్ని పొందటంలో వారు విఫలమయ్యారు. తొలకరి వర్షం పొందటంలో విఫలమయ్యారంటే ఏంటో తెలుసండి? 1840 to 1844 మధ్య ఇచ్చిన వర్తమానము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఇస్తాడు, దానిని అంగీకరించకపోవటము. చాలామంది దీనిని తృణీకరిస్తున్నారని అంటే కనుక వారు తొలకరి వర్షాన్ని తృణీకరిస్తున్నారు. మన వెనకాల చార్ట్స్ ఉన్నాయి. దీని వలన వర్తమానము పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానము చాలామంది ఈ తొలకరి వర్షాన్ని గుర్తించడంలో వారు విఫలమయ్యారు. అంటే ఈ సత్యమును వారు అంగీకరించడంలో విఫలమయ్యారు. నెక్స్ట్, దే ఎక్స్పెక్ట్ దట్ ద ల్యాక్ విల్ బి సప్లైడ్ బై ద లేటర్ రెయిన్. దే ఆర్ మేకింగ్ ఎ టెరబుల్ మిస్టేక్. తొలకరి వర్షాన్ని వారు తృణీకరించి తొలకరి వర్షం ద్వారా వచ్చే వర్తమానాన్ని వారు తృణీకరించి వారు అనుకుంటున్నారు మమ్ములను దేవుడు పరిపూర్ణంగా చేస్తాడు. ఎప్పుడనంటే కడవరి వర్షం వచ్చినప్పుడు మమ్మల్ని పూర్తిగా ఆయన దేవుని స్వభావంలోనికి నడిపిస్తాడు అనుకుంటున్నారు. సో కనుక మిసెస్ వైట్ అంటున్నారు, ఆ విధంగా ఎవరైతే అనుకుంటున్నారో దే ఆర్ మేకింగ్ ఏ టెరబుల్ మిస్టేక్. భయంకరమైన తప్పుదము చేస్తున్నారు. అనగా మనము పరిపూర్ణతలోనికి నడిపించబడాలంటే ముందుగా తొలకరి వర్షం ద్వారా వచ్చే వర్తమానమును అంగీకరించాలి. దానిని ప్రక్కన పెట్టి ఈ వర్తమానం ప్రక్కన పెట్టి అనుకుంటున్నారు ఇది అవసరం లేదు, మనకి ఇది లేకుండానే మనం పరిపూర్ణము అవుతాము. దేవుడు వాగ్దానం చేశాడు ఆయన కడవరి వర్షాన్ని ఇస్తానని. ఆ కడవరి వర్షం ద్వారా దేవుడు మమ్మల్ని పరిపూర్ణంగా చేస్తాడని అనుకుంటున్నారు. అదేమిటంటే టెరబుల్ మిస్టేక్. అంటే ఈ సత్యమును తృణీకరించడము టెరబుల్ మిస్టేక్. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. ద వర్క్ దట్ గాడ్ హ్యాస్ బిగన్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ ఇన్ గివింగ్ హిస్ లైట్ అండ్ నాలెడ్జ్ మస్ట్ బి కంటిన్యూల్లీ గోయింగ్ ఫార్వర్డ్. దేవుడంట మన హృదయంలో పని ప్రారంభించాడంట. ఎలా ప్రారంభించాడు? ఆయన వెలుగును జ్ఞానమును ఇచ్చి మన హృదయంలో పని ప్రారంభించాడు. అర్థమవుతుందండి మాటలు మీకు? దేవుడు మన హృదయంలో పని ఎలా ప్రారంభిస్తాడంట? ఆయన లైట్ అండ్ నాలెడ్జ్. ఫస్ట్ టైం చదివినప్పుడు ఇది నాకు అర్థం కాలేదు. దేవుడు మన హృదయంలో పని ప్రారంభిస్తాడు, మన పరిశుద్ధపరిచే పని ప్రారంభిస్తాడు. ఎలా ప్రారంభిస్తాడు? ఆయన వెలుగును జ్ఞానమును మనకిచ్చి ఆ పనిని ప్రారంభిస్తాడు. ఆ పని ప్రారంభిస్తే దానిలో మనము ఆ వెలుగులోను ఆ జ్ఞానంలోనూ మనం ఏవాలి? ఎదుగుతూనే మనము ఉండాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఓన్లీ దోస్ హు ఆర్ లివింగ్ అప్ టు ద లైట్ దే హ్యావ్ విల్ రిసీవ్ గ్రేటర్ లైట్. ఎవరికైతే ముందుగా వెలుగిస్తాడో ఆ వెలుగు ప్రకారంగా జీవించే వారికే దేవుడు అధిక వెలుగు ఇస్తాడు. మొట్టమొదటిగా దేవుడు ఈ వెలుగు ఇస్తున్నాడు. ఈ వెలుగుని మనం అంగీకరించినప్పుడు ఈ వెలుగు ద్వారా ఆ పరిశుద్ధాత్మను చేయవలసిన పని మన హృదయంలో చేయడానికి మనం అంగీకరించినప్పుడు అప్పుడు దేవుడు గొప్ప వెలుగు ఇస్తాడు. అన్లెస్ వీఆర్ డైలీ అడ్వాన్సింగ్ ద ఎగ్జాంప్లికేషన్ ఆఫ్ ద యాక్టివ్ క్రిస్టియన్ వర్చ్యూస్ we shall not recognize the manifestation of the Holy Spirit in the latter rain. తొలకరి వర్షము ద్వారా ఇచ్చిన వర్తమానం ద్వారా మనం పరిశుద్ధపరచబడితేనే మనం కడవరి వర్షం ద్వారా ఇచ్చే వర్తమానము మనము గుర్తిస్తాము, లేకపోతే గుర్తించలేం. పీరియడ్. దట్స్ ఇట్.
సో ఈ వర్తమానమును మనం అంగీకరిస్తేనే ఏమవుతుంది, కడవరి వర్షం ద్వారా ఇచ్చే వర్తమానమును మనము గుర్తిస్తాము. సో కనుక కడవరి వర్షము మనకు కావాలంటే తొలకరి వర్షము యొక్క వర్తమానము మనకి కావాలి. ఇట్ మే బీ ఫాలింగ్ ఆన్ హార్ట్స్ ఆల్ అరౌండ్ అస్, బట్ వీ షల్ నాట్ డిజర్న్ ఆర్ రిసీవ్ ఇట్. ఈ కడవరి వర్షము అందరి మీద, చాలామంది మీద కుమ్మరించబడుతూ ఉంది, వారు పొందుతూ ఉంటారు, కానీ మనము దానిని ఎంత మాత్రమని కూడా గుర్తించము. కారణం ఏంటి? తొలకరి వర్షం ద్వారా వచ్చే వర్తమానాన్ని మనం తృణీకరించాము గనుక కడవరి వర్షం ద్వారా వచ్చే వర్తమానాన్ని మనం ఎంత మాత్రం కూడా గుర్తించలేకపోతున్నాము. రెండవ స్టేట్మెంట్, కౌన్సిల్స్ ఆన్ డైట్ అండ్ ఫుడ్స్, పేజ్ 33. The refreshing or power of God comes only on those who have prepared themselves for it by doing the work which God bids them, and namely cleansing themselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of the Lord. ఈ స్టేట్మెంట్ యొక్క భావం ఏమిటంటే, పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలని దేవుడు ఆదేశిస్తున్నాడట. మనల్ని పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలని దేవుడు ఆదేశిస్తున్నాడు, కమాండ్ ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ సహాయంతో వారిలో ఉన్న మలినమును కడుగుకొనుటకు సిద్ధపడతారో వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఎవరైతే వారిలో ఉన్న మలినమును పరిశుద్ధాత్మ ద్వారా కడుక్కోవడానికి వారు సిద్ధపడతారో దేవుడు వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడు, పరిపూర్ణతను వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక కడవరి వర్షం ద్వారా దేవుడు ఆయన సంఘమునకు ఒక వర్తమానమును పంపిస్తున్నాడు. ఈ వర్తమానము ఆ దేవుని ప్రజలను ఆయన యొక్క క్యారెక్టర్లోనికి అది పరిపూర్ణంగా నడిపిస్తుంది. మనం చదువుకునే వర్తమానం ఏంటి తెలుసండి? పరిశుద్ధాత్మ గురించి నేర్చుకుంటున్నాము. పరిశుద్ధాత్మ ఇచ్చే వర్తమానం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇది ప్రాముఖ్యం అంటారా? ఇంతకంటే ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుందంటారా? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను వెళ్ళిన తర్వాత నేను పరిశుద్ధాత్మని మీకు ఇస్తానని చెప్పారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు వర్తమానం ఇస్తున్నాడు. అయితే ఒక విచారకరమైన సంగతి ఏమిటంటే, ఈ వర్తమానము దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ వర్తమానము వచ్చినప్పుడు మనం అంగీకరించకుండా సాతానుడు మనలను మోసం చేశాడంట. అపవాది ఇప్పటికే కడవరి వర్షం ద్వారా వచ్చే వర్తమానమును మనం అర్థం చేసుకోకుండా ఉండటానికి సంఘమును ఆయన మోసం చేశాడు. అందుచేతనే తొలకరి వర్షం ద్వారా వచ్చే వర్తమానాన్ని బోధిస్తే ఎక్కువ భాగం దీన్ని తృణీకరిస్తున్నారు. సాతాను చేయవలసిన పని ఆయన చేశాడు. ఈ కడవరి వర్షము వర్తమానము ఎప్పుడు వస్తుంది? ప్రకటన 18వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుదాం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. పరలోకం నుండి ఒక దూత వచ్చాడు. దూత వచ్చినప్పుడు ఏం జరుగుద్దో అంతకుముందు ప్రజెంటేషన్లో మనం నేర్చుకున్నాము. ఏం జరుగుద్ది? పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్మతో పాటు వర్తమానము వస్తుంది. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, బబులోను, మహాబబులోను కూలిపోయెను. గొప్ప దూత పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఈ దూత గురించి మిసెస్ వైట్ ఏమన్నారు తెలుసా? ఈ దూత యేసుక్రీస్తు అని చెప్పారు. తర్వాత ప్రజెంటేషన్లో దీనికి సంబంధించిన స్టేట్మెంట్ నేను మీకు ఇస్తాను. ఈ దూత యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. గొప్ప స్వరంతో ఏమని చెప్తున్నాడు? బబులోను, మహాబబులోను కూలిపోయిను. మహాబబులోను అంటే ఎవరు? సో బబులోను అనగానే మనం వేరే వేరే సంఘాల దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఓకేనా? బబులోను అని దేనిని పిలుస్తారు? ఓకే. సో చాలాసార్లు రోమన్ క్యాథలిక్ ప్యాప్స్ అని వేరే వేరే సంఘాలని మనం చెప్తాము. సో కనుక ఆ రియల్ మీనింగ్ ఏమిటో మనం చూద్దాము. బబులోను అని దేవుని పిలుస్తారంటే ఒకప్పుడు సత్యంలో ఉండి, ఒకప్పుడు పరిశుద్ధతలో ఉండి సత్యం నుండి పడిపోతే దానిని బబులోను అని పిలుస్తారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సత్యంలో ఉండి మనం ఆ సత్యంలో నుంచి పడిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే దానిని బబులోను అని పిలుస్తారు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 382, paragraph 3. The fall of Babylon must apply to religious bodies that were once pure
అండ్ హ్యావ్ బికమ్ కరప్ట్. సత్యంలో ఉండి, ఒకప్పుడు సత్యంలో ఉండి ఆ సత్యంలో నుండి పడిపోతే వారిని బబులోన్ అని పిలుస్తారు. బబులోన్ అనే మాట వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. సో కనుక బబులోన్ ఎవరో ఈ సత్యాన్ని బట్టి, సత్యంలో పడిపోయినవారిని బట్టి మనము గుర్తించవచ్చు. మీరు ఆలోచన చేయండి. ఒక ప్రశ్న అడుగుతాను. ఈ విధంగా సత్యంలో నుండి ఒక సంఘము పడిపోతే, భ్రష్టత్వానికి వెళ్ళిపోతే, మరలా అది దేవుడు దాన్ని వెనక్కి తీసుకుని రాగలుగుతాడా? మళ్ళీ దాన్ని పరిశుద్ధపరచగలుగుతాడా అని అంటే, ఏ సంఘమైనా సరే భ్రష్టత్వానికి వెళ్ళిపోతే ఆ సంఘాన్ని దేవుడు మళ్ళీ రివైవ్ చేయలేడు, వాళ్ళు అంగీకరించరు. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ సంఘంలో ఉన్న మనుషులను, దేవుని ప్రజలను, పరిశుద్ధాత్మ పరిచర్యకు లోబడే వారిని ఆ సంఘంలో నుండి దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడు. దానిలో అందుకే అంటాడు, మీరు బబులోనును విడిచి రండి. బబులోను అది స్వస్థపడదు. అది అంటాడు, ఇర్మీయా అంటాడు, నేను దీన్ని స్వస్థపరచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ అది స్వస్థత నొందదు, స్వస్థపడదు. సో కనుక దేవుడు ఏం చేస్తాడు? దానిలో నుండి దేవుని ప్రజలను ఆయన సమకూర్చుకుంటాడు. ఈ విధంగా దేవుని ప్రజలను ఆయన సమకూర్చుకోవటము ప్రారంభించాడు. దేవుని సంఘము ఆయనకిచ్చిన, దేవుడు వారికి ఇచ్చిన సత్యంలో నుండి వారు తొలగిపోయారు కనుక దానిని మళ్ళా రివైవ్ చేయటము, ఆ సంఘాన్ని అంతటిని, దానికి సంఘం అంగీకరించట్లేదు కనుక ఆ సంఘంలో ఉన్న మనుషులను, దేవుని ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు, వారిని సమకూర్చుకుంటున్నాడు. ఈ వర్తమానము మనకి ఎప్పుడు వచ్చింది తెలుసండి? రెవల్యూషన్ 18:1-2లో వచ్చింది. ఈ వర్తమానం ఎప్పుడు ప్రారంభమైందంటే 2001 సెప్టెంబర్ 11. ట్విన్ టవర్స్ అమెరికాలో కూలిపోవటం ద్వారా కడవరి వర్షము ప్రారంభమైంది. కడవరి వర్షం మనకి 2 స్టేజెస్గా వస్తుంది. ముందు కొంచెం శక్తిని ఇస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా, తర్వాత అవుట్ పోరింగ్ పూర్తిగా ఇస్తాడు. కనుక కడవరి వర్షం యొక్క చిలకరింపు ఎప్పుడు ప్రారంభమైంది? 2001 సెప్టెంబర్ 11. ఇప్పుడు మనము ఎవరిని అనుసరించాలి? దేనిని అనుసరించాలి? యేసుక్రీస్తు వారిని అనుసరించాలి. యేసుక్రీస్తు వారు మనకిచ్చే వర్తమానాన్ని అనుసరించాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు ఇప్పుడు? యేసుక్రీస్తు వారు ఆయన ఇందాక చెప్పిన ప్రకారంగా ప్రకటన 18:1 వాక్యం ప్రకారంగా ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు, వర్తమానము ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేరుగా వచ్చి మనకు బోధిస్తారా? ఈ వర్తమానము దేవుడు ఆయన ప్రజలకు ఇస్తాడు. ఈ వర్తమానం ఎవరి దగ్గర అయితే ఉందో వారి దగ్గర మనం ఈ వర్తమానాన్ని నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మోషే ఉన్నాడు. మోషే దేవుని ప్రజలను నడిపిస్తున్నాడు. వీరందరూ, దేవుని ప్రజలందరూ కూడా ఎవరిని వెంబడించాలి? మోషేని వెంబడించాలి. ఎందుకు మోషేని వెంబడించాలి? వీళ్ళు ఆయన దేవుడా? కాదు. అయితే దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న ప్రవక్త. దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతాడు? మోషేతో మాట్లాడతాడు. కనుక మోషే దగ్గర దేవుని యొక్క వర్తమానం ఉంది, ఆయన దేవుని యొక్క ప్రవక్త. అదేవిధంగా 2001 సెప్టెంబర్ 11 దేవుడు ఆయన ప్రజలకు వర్తమానాన్ని ఇచ్చాడు. ఆ వర్తమానము మనము నేర్చుకోవాలి. దీనికి సంబంధించి మనం 2 స్టేట్మెంట్స్ మనం చదువుదాం. సెర్మన్స్ అండ్ టాక్స్ వాల్యూమ్ 1 పేజ్ 142. ఈ వర్తమానం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందో మనం చూడబోతున్నాము. సెర్మన్స్ అండ్ టాక్స్ వాల్యూమ్ 1 పేజ్ 142. Now brethren, God wants us to take our position with the man that carries the lantern. మనం ఎక్కడ మన పొజిషన్ తీసుకోవాలంటే, now you have to take a position now. ఓకేనా? ఏం పొజిషన్ తీసుకోవాలి? ఎవరి దగ్గర అయితే లంటర్న్ అంటే వెలుగు, ఆ లైట్ ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర మనం నేర్చుకోవాలి. నౌ బ్రదర్ అండ్ గాడ్ వాంట్స్ అస్ టు టేక్ అవర్ పొజిషన్. ఈ వెలుగు లేని దగ్గర వారు కాదు, వెలుగు ఎవరి దగ్గర అయితే ఉందో ఆ మనిషి దగ్గర అంట. ఆ మనిషి ఎవరో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు వారు ఉపయోగించుకుంటాడు ఈ వర్తమానం బోధించడానికి. కనుక మిసెస్ వైట్ ఈ విధంగా చెప్తున్నారు. నౌ బ్రదర్ అండ్ గాడ్ వాంట్స్ అస్ టు టేక్ అవర్ పొజిషన్ విత్ ద మ్యాన్ దట్ క్యారీస్ ద లెంటర్న్. ఈ వెలుగుని ఒక మనిషి మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడు ప్రారంభించాడు మోసుకుంటూ వెళ్తుందని? రెవల్యూషన్ 18 చాప్టర్ 1-2 వర్సెస్లో ఈ వెలుగు వచ్చింది. ఒక మనిషి దీన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకేనా? ఎవరు క్యారీ చేస్తున్నారంటే ఎవరైతే పరిశుద్ధాత్మకు లోబడ్డారో ఆ వర్తమానం వారికి ఇచ్చారు. వారు లోకమంతా కూడా దీన్ని బోధిస్తున్నారు కనుక దాన్ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్, వీ వాంట్ టు టేక్ అవర్ పొజిషన్ వేర్ ద లైట్ ఈజ్. వెలుగు ఎక్కడుందో మన పొజిషన్ అక్కడికి వెళ్ళాలి మనం అంట.
అక్కడికి మనము వెళ్ళాలి. అండ్ వేర్ గాడ్ హ్యాస్ గివెన్ ద ట్రంపెట్ ఏ సర్టైన్ సౌండ్. ఏంటి ఆ వర్తమానం అంటే బోర శబ్దము వర్తమానము. సో మనం బోర్ల గురించి చదువుకున్నాము. ఆఖరి 3 బోర్లు అవి 3 శ్రమలు అని మనం నేర్చుకున్నాము. ఈ ఆఖరి 3 బోర్లు ఏమిటి? ఇస్లాం అని మనం నేర్చుకున్నాము. ఓకే, సో కనుక ఇక్కడ ఈ బోరా అనే చెప్పాడు. ఇది 7వ బోరా. 7వ బోరా 2011లో ట్విన్ టవర్స్ని కూల్చేసింది ఎవరు? దాంతో ఈ 7వ బోరా వర్తమానము ప్రారంభము అయ్యింది. సో కనుక ఇప్పుడు మిస్సెస్ వైట్ ఐడెంటిఫై చేస్తున్నారు. దేని ఐడెంటిఫై చేస్తున్నారు? ఇక్కడ రెవల్యూషన్ 18:1 ప్రకటన 18:1-2 చెప్పి వెంటనే ఏం చెప్పారు? బోరా. ఓకేనా? సో కనుక రెండింటిని కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్, వీ వాంట్ టు గివ్ ద ట్రంపెట్ ఏ సర్టెన్ సౌండ్. వీ హ్యావ్ బీన్ పర్ప్లెక్స్ అండ్ వీ హ్యావ్ బీన్ ఇన్ డౌట్ అండ్ ద చర్చెస్ ఆర్ రెడీ టు డై. మనకు తెలుసు, మనం చాలా బాధపడుతున్నాం. ఏంటంటే ఈ సంఘం అంతా కూడా చనిపోయే స్థితిలో ఉందని మనం గ్రహిస్తున్నాము. సో దానికి పరిష్కారం ఏమిటి తెలుసండి? సో ఈ వెలుగును దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వెలుగును అనుసరించి మనం నడిస్తే సంఘము అది మళ్ళా సంఘంలో ఉన్న దేవుని ప్రజలు మళ్ళా వారు బ్రతుకుతారు. సో కనుక సంఘం యొక్క పరిస్థితి గురించి మనం చాలా విచారపడుతూ ఉంటాము. ఎందుకు ఈ విధంగా అయిపోయిందని విచారపడుతూ ఉంటాము. అయితే దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు. బోర శబ్దము 2001. దీనిని మనం గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి తెలుసండి? తొలకరి వర్షం వర్తమానాన్ని దీన్ని మనము గుర్తించలేదు. దీన్ని మనము తృణీకరించాం కనుక 7వ బోర యొక్క శబ్దము వర్తమానము మనము గుర్తించలేకపోతూ ఉన్నాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ నౌ హియర్ వి రీడ్. సో ఇది చెప్పగానే మిసెస్ వైట్ ఏం కోట్ చేస్తున్నారు తెలుసా? రెవల్యూషన్ 18:1. సో క్రింద ఉన్నదంతా కూడా మీకు కనిపిస్తుంది. అదంతా కూడా రెవల్యూషన్ 18:1. టైం సేవ్ చేయడం కొరకు అది చదవట్లేదు నేను. సో కనుక ఇక్కడ కడవరి వర్షం వర్తమానం గురించి మాట్లాడుతూ, ఆ వెలుగు గురించి మాట్లాడుతూ, తర్వాత ఆవిడ బోర శబ్దం గురించి మాట్లాడుతూ, ఇస్లాం గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నారు. ఏం కోట్ చేశారు? రెవల్యూషన్ 18:1-2 వర్సెస్. సో అగైన్ వెరీ క్లియర్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు 7వ బోర వర్తమానాన్ని మనకి ఇస్తున్నాడు. 7వ బోర వర్తమానం మనం అర్థం చేసుకోవాలంటే ఏ వర్తమానం మనం అంగీకరించాలి? తొలకరి వర్షం వర్తమానము అంగీకరించాలి. దాన్ని అంగీకరించకపోతే ఇది మనకి ఏమీ కూడా అర్థం కాదు. అందుకని మనం అంతకుముందు పాఠంలో ప్రాఫెటిక్ వే మార్క్స్, ఓకేనా, ఆ వే మార్క్స్ తీసేస్తే ఈ వర్తమానం మనకి అర్థం కాదు. సో కనుక ఈ వే మార్క్స్ని మనకు తెలియకుండా మనం తీసి పక్కన పెట్టాము కనుక దేవుడు కడవరి వర్షం ద్వారా ఇచ్చే వర్తమానము మనం గ్రహించలేకపోతాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. వెల్ నౌ హౌ ఆర్ వి గోయింగ్ టు నో ఎనీథింగ్ అబౌట్ దట్ మెసేజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రికగ్నైజ్ ఎనీథింగ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ హెవెన్ when it comes to us? Light of heaven, when it comes to us, పరలోకపు వెలుగు వచ్చినప్పుడు దానిని గుర్తించే స్థితిలో లేనప్పుడు, ఆ వర్తమానం వచ్చినప్పుడు దానిని ఎలా గుర్తిస్తాము? మిసెస్ వైట్ అడుగుతున్నారు. పరలోకపు వెలుగు మన దగ్గరికి వచ్చినప్పుడు దానిని గుర్తించే ఆ స్థితిలో మనం లేకపోతే ఆ వర్తమానమును మనం ఎలా తెలుసుకుంటాము? ఈ వర్తమానం గుర్తించే స్థితిలో మనం లేము. దిస్ ఇస్ ద మెసేజ్. సో కనుక ఆ వర్తమానం గుర్తించే స్థితిలో మనం లేము కనుక ఆ వర్తమానం మనకు తెలియట్లేదు. ఈ వర్తమానం ఎందుకు తృణీకరిస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ వర్తమానం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే ఆ స్థితిలో మనం లేము కనుక దీనిని తృణీకరించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ వర్తమానం వచ్చినప్పుడు దీన్ని గుర్తించకపోతే ఏం జరుగుతుందో తెలుసంటే చాలా ప్రమాదం. అది జరిగేది ఏంటో తెలుసా? స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ వీ విల్ జస్ట్ యాజ్ సూన్ పికప్ ద డార్కెస్ట్ డిసెప్షన్ వెన్ ఇట్ కమ్స్ టు అస్ ఫ్రమ్ సంబడి దట్ అగ్రీస్ విత్ అస్. మనం ఏం చేస్తామంట? ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని మనం గుర్తించమో అప్పుడు మనము డార్కెస్ట్ డిసెప్షన్ని మనం అంగీకరిస్తాం. అతి చీకటైన ఆ మోసమును మనము అంగీకరిస్తాము. ఓకే, సో దేవుడు వారిని పంపించాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. కొంతమంది వర్తమానాలను బోధిస్తూ ఉంటారు. దేవుడు వారిని పంపించారని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేకపోయినా కూడా ఆ వర్తమానం మనం అంగీకరిస్తున్నాము, మోసపోతున్నాము. ఆ విధంగా ఆ వర్తమానం అంగీకరించి మోసపోవడానికి కారణం ఏంటో మిస్సెస్ వాట్ చెప్తాం. విల్ కంటిన్యూ ద స్టేట్మెంట్. అండ్ వీ విల్ జస్ట్ యాజ్ సూన్ పిక్ అప్ ద డార్కెస్ట్ డిసెప్షన్ వెన్ ఇట్ కమ్స్ టు అస్ ఫ్రమ్ సంబడి దట్ అగ్రీస్ విత్ అస్.
సో కనుక ఈ వర్తమానాన్ని ఈ మోసం చేసే వర్తమానాన్ని మనుషులు ఎందుకు అంగీకరిస్తారట? వారు చెప్పే వర్తమానము వారి ఆలోచనలకు, వారి బోధలకు అది సరిపోతుంది. వాళ్ళు చెప్పేదానికి అంగీకారంగా ఉంది. అందుచేతనే వారు ఈ వర్తమానాన్ని అంగీకరిస్తున్నారు. సో when I have not a particle of evidence that the Spirit of God has sent them, వీరిని ఆ దేవుడు పంపించాడని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేకపోయినప్పటికీ కూడా వారు చెప్పే వర్తమానాన్ని మనుషులు ఎందుకు అంగీకరిస్తున్నారంటే వారు చెప్పే వర్తమానము వారి యొక్క ఆలోచనలకు, వారు చెప్పే బోధకు అనుగుణంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 25-20 లేదని చెప్పారనుకోండి, వారు 20 ప్రవచనం లేదని వారు నమ్ముతున్నారు కనుక ఈ వర్తమానం తీసుకొస్తే దాన్ని వాళ్ళు అంగీకరించరు. కనుక వాళ్ళు ఏమైతే నమ్ముతున్నారో దానికి తగినట్టుగా వర్తమానం చెప్తేనే వాళ్ళు అంగీకరిస్తారు. అదేమని చెప్తున్నారు? డార్కెస్ట్ డిసెప్షన్. దేవుడు వెలుగు పంపించినప్పుడు ఆ వెలుగును మనం తృణీకరిస్తే, గుర్తించకపోతే మనము డార్కెస్ట్ డిసెప్షన్ మనము అంగీకరిస్తాము. ఎందుచేతనగా సత్యం చెప్పేవారు మన ఆలోచనలకు తగినట్టుగా వారు సత్యాన్ని చెప్పట్లేదు. మనము అనుసరించేది వారు చెప్పటం లేదు. కొత్త మెసేజ్గా ఉంటుంది, అందుచేత దాన్ని తృణీకరిస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ కంటిన్యూస్. Christ said, I come in the name of my Father, but ye will not receive me. విశేష వాడు ఏం చెప్తున్నారు? నేను నా తండ్రి నామమున నేను వచ్చాను, కానీ మీరు నన్ను అంగీకరించరు. దేవుని పేరట వర్తమానం వస్తుంది, మీరు దాన్ని అంగీకరించరు. ఎప్పటి నుంచి ఈ విధంగా జరుగుతుందంట? Now that is just the work that has been going on here ever since the meeting at మినియాపోలిస్ దగ్గర నుండి కూడా దేవుడు ఆయన వర్తమానం ఇస్తాడు. మినియాపోలిస్లో ఏం జరిగింది? 1888లో జనరల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాలంలో దేవుడు వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానము దేవుడు పంపిస్తే ఆ వర్తమానం తృణీకరిస్తాను. అప్పటి నుంచి ఈ విధంగా జరుగుతూనే ఉంది. దేవుడిచ్చే వర్తమానమును వారు తృణీకరిస్తారు. దేవుని ప్రజలైనటువంటి వారు దేవుడు వారికి ఇచ్చిన వర్తమానమును 1888 నుండి వారు తృణీకరించడము వారు ప్రారంభించారు. అంటున్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చి మేము బోధిస్తున్నాను, మీరు నన్ను నమ్మలేదు, నా మాటలు వినలేదు. అదేవిధంగా మనం కూడా దేవుడిచ్చిన వర్తమానమును తృణీకరిస్తూ ఉన్నాం. బికాస్ గాడ్ సెండ్స్ ఎ మెసేజ్ ఇన్ హిస్ నేమ్ that does not agree with your ideas, therefore it cannot be a message from God. ఎందుకు ఈ వర్తమానం అంగీకరించలేదని మిసెస్ వైట్ చెప్తున్నారు? ఈ వర్తమానము మన దగ్గరికి వచ్చినప్పుడు అది మన ఆలోచనలకు తగినట్టుగా అది లేదు. అందుచేత మనం ఏమంటామంట? ఈ వర్తమానము దేవుని దగ్గర నుండి రాలేదు, ఈ దేవుని యొక్క వర్తమానము కాదు. బికాస్ గాడ్ సెండ్స్ ఎ మెసేజ్ ఇన్ హిస్ నేమ్ దట్ డస్ నాట్ అగ్రీ విత్ యువర్ ఐడియాస్. నువ్వు బోధించేదానికి ఇది సరిపోవట్లేదు దేవుని యొక్క వర్తమానం. అందుచేత దేవుని యొక్క వర్తమానాన్ని ప్రక్కన పెట్టి దాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. అందుకన్నా ఇది దేవుని వర్తమానం కాదు. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఇది దేవుని వర్తమానం కాదు, ఇది సంఘం మేము తృణీకరించాం కనుక ఈ వర్తమానాన్ని మేము అంగీకరించము. సో కనుక స్పష్టంగా చెప్తున్నారు మిసెస్ వైట్. ఎందుచేత మనుషులు సత్యాన్ని తృణీకరిస్తున్నారంటే వారి ఆలోచనలకు, వారి ఉద్దేశాలకు, వారి లైఫ్ స్టైల్కి ఈ వర్తమానం సరిపోవట్లేదు. అందుచేత ఇది సత్యం కాదు, దేవుని దగ్గర నుంచి రాలేదని మనుషులు చెప్తున్నారు. సో కనుక మనం చదివిన స్టేట్మెంట్లో మిసెస్ వైట్ ఏం చేస్తున్నారు? రెవల్యూషన్ 18 తీసుకున్నారు, దానికి కడవర వర్షాన్ని జత చేశారు, తర్వాత 7వ బోరను అక్కడ మనం జత చేసినట్లుగా మనం చూసాం. సో కనుక దేవుడు ఆయన సంఘమునకు పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఈ వర్తమానాన్ని మనం గ్రహించకపోతే, గుర్తించకపోతే జరిగే ప్రమాదం ఏమిటంటే మనం ఎప్పటికీ కూడా గుడ్డివారిగానే ఉండిపోతాము. లౌడేషియన్స్ గురించి మాట్లాడుతూ, లౌదేక సంఘం గురించి మాట్లాడితే ఏమన్నాడు? మీరు గుడ్డివారని చెప్పాడు. ఈ వర్తమానం గుర్తించకపోతే వి విల్ రిమైన్ బ్లైండ్ ఫర్ ఇటర్నిటీ. ఈ వర్తమానమును గుర్తించలేదు కనుకనే వారు తృణీకరిస్తున్నారు. సింపుల్ లాజిక్. ఎందుకు ఈ వర్తమానం తృణీకరిస్తున్నారు? ఈ వర్తమానమును వారు గుర్తించలేదు. ఎందుకు ఈ వర్తమానం గుర్తించలేదు? వాళ్ళు తొలగరి వర్షం ద్వారా వచ్చిన వర్తమానాన్ని వారు గుర్తించలేదు. తొలగరి వర్షం ద్వారా వచ్చే వర్తమానం దిస్ ఈజ్ ద వన్, ఓల్డ్ పాత్స్. అందుకని వారి పురాతన మార్గం తీసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. తొలగరి వర్షాన్ని వాళ్ళు తృణీకరించారు కనుక కడవర వర్షం ద్వారా వచ్చే వర్తమానాన్ని వారు తృణీకరిస్తారు. 2001లో ఏం జరిగింది అనేది అసలు నో క్లూ అట్ ఆల్. మోస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజ్కి నో క్లూ అట్ ఆల్. అది ప్రవచనంలో ఉంది, ప్రవచనసారం దాన్ని మనం తెలియచేస్తుంది అనే దాన్ని గుర్తించలేకపోయారు. ఇప్పుడు మన సంఘమునకు ప్రాముఖ్యంగా రెండు ప్రవచన వర్తమానాలు ఉన్నాయి.
ఒక ప్రవచన వర్తమానము మన ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని అది బ్రతికిస్తుంది. రెండవ వర్తమానము బ్రతుకున్న వారిని పరిశుద్ధాత్మ ఇచ్చి దేవుని యొక్క క్యారెక్టర్లోనికి నడిపిస్తుంది. ఐ రిపీట్, అడ్వెంటిస్ట్ వారమైన మనకి ప్రాముఖ్యంగా 2 వర్తమానములు, ప్రవచన వర్తమానములు ఉన్నాయి. ఒక వర్తమానము ఆధ్యాత్మికంగా చనిపోయిన మమ్మలను బ్రతికిస్తుంది. బ్రతికించిన తర్వాత రెండవ వర్తమానం వచ్చి వారిని దేవుని యొక్క స్వభావంలోనికి, క్యారెక్టర్లోనికి మారుస్తుంది. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ 2 వర్తమానాలు మనం ఎక్కడెక్కడ చూస్తామో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుదాం. యెషయా మరియు యెహెజ్కేలు. యెషయా 6వ అధ్యాయం. యెషయా ప్రవక్త. ఆయన ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనం చూసేంత వరకు కూడా ఆయన ఆలోచన ఎలా ఉందంటే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఎటువంటి మార్పు అవసరం లేదు, నాకు ఎటువంటి బోధ అవసరం లేదు, నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన అనుకునేవాడు. అయితే ఆయన ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనంలో యెహోవాను చూస్తాడు, దేవుని చూస్తాడు. బలిపీఠం మీద నుండి తీయబడిన ఒక నిప్పు తీసుకుని వచ్చి అతను పెదములకు తగిలిస్తుంది. తగిలించిన తర్వాత ఆ విధంగా తగిలిస్తే అతను పరిశుద్ధుడు అవుతాడు. అతనిలో మల్లెమంతా పోతుంది. అప్పుడు అర్థం చేసుకుంటాడు, నేను చాలా మల్లెంతో ఉన్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడని. సో కనుక యెషయా నేను ప్రవక్తనే, నాలో ఎటువంటి లోపం లేదనుకున్నాడు. కానీ వర్తమానం వచ్చిన తర్వాత, అతడు దేవుడిని చూసిన తర్వాత అతనికి అర్థమవుతుంది అతనిలో ఎంత మల్లెం ఉందో. ఆ మల్లెమంతా తీసేసిన తర్వాత ఆయన అంటాడు, ప్రభా, ఇప్పుడు వర్తమానము ఎవరికి బోధించాలని దేవుడు ప్రశ్న అడిగితే అంటాడు, ఈ వర్తమానము బోధించడానికి నీవు నన్ను పంపించు అని చెప్తాడు. దాని గురించి మనం వాక్యాలు చదువుదాం. ఇది 2 ప్రవచన వర్తమానాల్లో దీని గురించి మొదటి వర్తమానాన్ని ఇక్కడ మనము చూస్తున్నాము. యెషయా 6వ అధ్యాయము 3వ వాక్యం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ లోకమంతా కూడా మహిమతో నిండి ఉంది. ఎక్కడ చూస్తున్నాం ఈ మాటలు? మనం ప్రకటన 18వ అధ్యాయంలో చూస్తున్నాం. సో మిసెస్ వైట్ దీన్ని కనెక్ట్ చేస్తారు, మనం చూద్దాం. అందుకే అంతకు ముందు చెప్పాను మీకు, నేను మన పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ఒక సత్యము ఒకే స్థలంలో ఉండదు. అది పరిశుద్ధ గ్రంథంలో వేరే వేరే స్థలాల్లో ఉంటుంది. దీని అన్నింటినీ కూడా మనం ఒక చోటకి మనము తీసుకొని రావాలి. కడవర వర్షం యొక్క వర్తమానము ప్రకటన 18వ అధ్యాయంలోనే కాదు, యెషయా 6వ అధ్యాయంలో కూడా ఇది మనము చూస్తున్నాము. తర్వాత యెషయా 6:5, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి వాడను, నేను నశించి తిని ఆ రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితను అనుకుంటుని. ఎప్పుడైతే దర్శనంలో యెహోవాను చూచాడో అప్పుడు అర్థమైంది నేను అపరిశుద్ధుడు అనేది ఆయనకు అర్థమైంది. సో కనుక ఇది నేను అపరిశుద్ధుడను అని ఆయన అర్థం చేసుకున్నాడు. యెషయా ఎవరికి సూచనగా ఉన్నాడు తెలుసండి? లౌడిషియన్ చర్చ్, అడ్వెంటిస్ట్ వరకు సూచనగా ఉన్నాడు. వాళ్ళు ఇలాగే అనుకుంటున్నారు, మాకేమీ కొదువు లేదు, మేము పవిత్రులమో పరిశుద్ధంగా ఉన్నాం మేమని. కానీ ఎప్పుడైతే వారు దర్శనం చూస్తారో, రెవల్యూషన్ 18 ఓకే, తర్వాత యెషయా 6వ అధ్యాయంలో అప్పుడు వారికి ఉన్న స్థితి ఏంటో వారికి అర్థమవుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెషయా 6వ అధ్యాయం 6-7 వాక్యాలు. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినని చెప్పాను. కనుక బలిపీఠం నుండి కాలుతో వచ్చిన నిప్పు ఏమిటంటే పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వర్తమానము. ఆ వర్తమానం వచ్చి యెషయాను తన పెదవులను తాకినప్పుడు ఏమైంది? అతను పరిశుద్ధపరచబడ్డాడు. అదేవిధంగా అడ్వెంటిస్ట్ వారమైన మనం పరిశుద్ధతలోకి నడిపించడానికి, మన మల్లమంతా పోవటానికి బలిపీఠం నుండి కాలుతో తీయబడిన వర్తమానము మన దగ్గరికి వస్తుంది. ఆ వర్తమానము అంగీకరించినప్పుడు వెంటనే అతను పరిశుద్ధుడుగా చేయబడ్డాడని ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది, ఆయన దోషములు తొలగిపోయినాయి. కనుక మన పాపమును తీసేసే వర్తమానం ఏంటండి? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానము. యెషయా ఎవరికి సూచనగా ఉన్నాడు? లౌదీకీయ సంఘమునకు సూచనగా ఉన్నాడు.
వారికి ఎప్పుడైతే వర్తమానం అంగీకరిస్తారో వాళ్ళను మలినాన్ని దేవుడు కడిగేస్తాడు. యెషయా 6:8 అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఎందుచేత దేవుని ప్రజలను వారికి ఉన్న సమస్తమైన మలినం నుండి కడిగేస్తానని తెలుసండి. వారిని పంపాలి. ఇప్పుడు వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా వర్తమానం బోధించాలి. అందుచేత ఈ విధంగా వర్తమానం ద్వారా వారిని పరిశుద్ధపరిచిన తర్వాత నేను ఎవరిని పంపను అని అడుగుతుంటే యెషయా ఏమంటున్నాడు, నన్ను పంపము. ఈ ప్రపంచం అంతటికి కూడా చివరిగా ఆఖరి వర్తమానం ఇచ్చేది ఎవరో తెలుసండి? లూథరన్స్ కాదండి, పెంతెకోస్తేలు కాదండి, ఈ లోకంలో ఎవరు కాదండి. ఆఖరికి ప్రపంచం అంతటికి ఇచ్చే వర్తమానం ఎవరు తెలుసా? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. మనం ఇస్తాం. ఎందుచేతనంట కారుతో తీయబడిన నిప్పుతో మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధపరచబడిన తరువాత లోకమంతటికి చివరి హెచ్చరిక వర్తమానము ఈ సంఘం నుండి 144,000 మంది దేవుడు ఏర్పాటు చేసుకుని వీరి ద్వారా గొప్ప వర్తమానాన్ని బోధించబోతున్నాడు. అందుచేత ఎప్పుడైతే ఈ కారుతో తీయబడిన నిప్పుతో ఆయన పెదవులను తాకి ఆయన అపవిత్రతను అంతా తీసేసిన తర్వాత నేను ఎవరిని పంపుతున్నాను, నన్ను పంపమన్నాడు. ఆ విధంగా అడ్వెంటిస్ట్ వారిని లోకమంతటికి కూడా చివరి హెచ్చరిక వర్తమానాన్ని బోధించడానికి పంపిస్తాడు. యెషయా ఎవరికి సూచనగా ఉన్నాడు? అడ్వెంటిస్ట్ చర్చ్. దీనిలో నుండి ఈ వర్తమానం అంగీకరించి సమకూర్చే వారికి సూచనగా ఉన్నాడు. యెషయా 6:9-10 ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము చూచుచుందరు గాని గ్రహింపకొందరు, నిత్యము చూచుచుందరు గాని తెలుసుకొనకొందరు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసును మార్చుకొని స్వస్థపడకపోవునట్లుగా ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పిను. వారు చూస్తారు కానీ వారు తెలుసుకోవాలంట. దేని గురించి మాట్లాడితే తెలుసా? ట్విన్ టవర్స్లో జరిగిన సంభవము అది జరిగిందని అందరికీ తెలుసు. అది కానీ అది అక్కడ ఏం జరిగింది, ఏం వర్తమానం వచ్చిందో మనం గ్రహించలేకపోతున్నాము. దాన్ని చాలామంది గ్రహించారు, కానీ కొద్దిమంది మాత్రమే గ్రహిస్తారు. దాని గురించి మాట్లాడతాడు ఇక్కడ. సో మీరు చూస్తున్నారు కానీ మీరు గ్రహించట్లేదు. కనుక ఈ వర్తమానము బోధించక మునుపు ప్రకటన 18వ కడవర వర్షం ద్వారా వర్తమానం బోధించక మునుపు మనము ఏం బోధించాలో తెలుసండి? నేను ఇంక మాట ఎక్కువ చెప్తుంటాను, ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్, ప్రవచన జ్ఞానము అధికము అవుతుంది. ఈ చార్ట్స్లో మనకి వర్తమానం ఉంది, ఓకేనా? ఈ చార్ట్స్కి మనము ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తాం. మనం ఏంటి తెలుసండి? ఈ చార్ట్లో మనకి ఆఖరి 2 ట్రంపెట్స్ ఉంటాయి. 6వ ట్రంపెట్, 5వ బోర, 6వ బోర ఉంటుంది. కానీ 7వ బోర ఎప్పుడు వస్తుంది? 2001లో వస్తుంది. ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్. సో కనుక 7వ బోర వర్తమానం బోధించాలంటే ముందేం బోధించాలి? 5వ బోర, 6వ బోర వర్తమానం బోధించాలి. 2 ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. సో వీటిని బోధించకుండా 5వ బోర, 6వ బోర వర్తమానం బోధించకుండా 7వ బోర వర్తమానం బోధించగలమా? ప్రకటన 18వ వర్తమానం బోధించగలమా? మనకి ఏ ఐడియా ఉండదు అసలు. అందుచేత 5, 6 వర్తమానాలు ఏంటో, ఆ బోర్లు ఏంటో మనకు తెలియకపోతే అసలు 7వ బోర వర్తమానాలు ఏమీ మనకు తెలియదు. ఇప్పుడు అటువంటి స్థితిలోనే మనం ఉన్నాం. అందుకని వీళ్ళు చూస్తున్నారు కానీ వీళ్ళు గ్రహించలేకపోతున్నారంట. ఓకే, సో కనుక మనము 2 ప్రవచన వర్తమానాలను బోధిస్తాం. మొదటి ప్రవచన వర్తమానము దీని మీద ఉన్నది. 2వ ప్రవచన వర్తమానము ప్రకటన 18వ ఉన్నది. నెక్స్ట్ యెషయా 6:11 ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడుగుగా ఆయన నివాసములు లేక, పట్టణములు మనుషులు లేక, ఇళ్లను పాడగు వరకు, దేశం బొత్తిగా బీడొగు వరకు ఈ వర్తమానం ఎంతకాలం బోధించాలని అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, ఎంతవరకాలం బోధించాలి? నివాసులు లేక, పట్టణములు మనుషులు లేక, ఇండ్లలో పాడగు వరకు ఈ వర్తమానం బోధించాలి. అంటే ఏం తెలుసండి? ఎప్పటి వరకు బోధించాలి వర్తమానాన్ని? యెషయా 2 వర్తమానాలు. ఫస్ట్ ప్రాఫిటిక్ మెసేజ్ ఇది, రెండోది రెవల్యూషన్ 18. రిపీటెడ్గా చెప్తున్నాను, ఎందుకు తెలుసండి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కనుక ఈ వర్తమానం ఎప్పటి వరకు బోధించాలి? నివాసం లేక, పట్టణంలో మనుషులు లేక. అదేం తెలుసండి? ఆదివారం చట్టం వచ్చే వరకు. సో ఇంకా 2001లో వర్తమానం ప్రారంభమైంది. అధిక జ్ఞానము, ప్రాఫిటిక్ మెసేజ్, ఇది ఆదివారం చట్టం వచ్చే వరకు బోధించబడుతుంది. ఆదివారం చట్టం వచ్చే వరకు బోధించబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? దేవుని సంఘంలో ఉన్న దేవుని ప్రజలను ఈ వర్తమానము గుర్తిస్తుంది. వీళ్ళు 144,000 మంది సమకూరుస్తుంది. అప్పుడు వీళ్ళ లోకమంతటికి కూడా వర్తమానాన్ని బోధిస్తారు. యెషయా 6:13
దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తికి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి ఉండగా మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యెషయా వర్తమానం బోధిస్తే సంఘము అది ఆధ్యాత్మికంగా అది చనిపోయిన స్థితిలో ఉంటే దీన్ని బ్రతికిస్తుంది. ఆ వర్తమానం బ్రతికించిన తర్వాత దానిలో నుంచి ఎవరు వస్తున్నారంట? పరిశుద్ధమైన చిగురు పుట్టును. 144,000 మంది ఈ లోకం అంతటికి కూడా సువార్త ప్రకటించడానికి, హెచ్చరిక వర్తమానం బోధించడానికి దేవుడు 2 ప్రవచన సత్యములను వర్తమానములను ఆయన బోధిస్తున్నాడు. రెండవ విట్నెస్ దీనికి యెహెజ్కేలు 37వ అధ్యాయం. 37వ అధ్యాయంలో యెహెజ్కేలు ఒక దర్శనం చూస్తాడు. ఈ దర్శనంలో ఆయన ఒక లోయ చూస్తాడు. ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలకు ప్రాణం లేదు. సో కనుక ఈ ఎముకలు బ్రతకగలవని దేవుడు ఇర్మియాని అడిగితే ఇర్మియా అంటాడు, అది నీకే తెలుసు అని చెప్తాడు. అప్పుడు ఆ ఎముకలు ఎలా బ్రతుకుతాయో ఆయన చెప్తాడు. దాని గురించి మనం చూద్దాము. దీనిలో మనమేం చూస్తున్నామంటే 4 winds మెసేజ్. 4 దిక్కుల నుండి జీవాత్మ వస్తుంది. 4 దిక్కులు 4 winds, అది దేనికి సూచనగా ఉందండి. దీని గురించి భవిష్యత్తులో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు రికార్డులో పెడుతున్నాను. ఈ 4 winds రిప్రజెంట్స్ ఇస్లాం, 7th trumpet. ఓకే, సో ఈ వర్తమానం ఎక్కడి నుంచి వస్తుందో మనకి యెహెజ్కేలు 37వ అధ్యాయంలో కూడా దీన్ని మనము చూస్తున్నాం. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుండి 3 వరకు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. సో ఎముకల్లో లోయ ఉందో ఆ లోయలో ఎముకలు ఉన్నాయి, దానిలో దింపాడు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటేని. అడుగుతున్నాడు, ఈ ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకలు బ్రతుకుతాయని. ఈ ఎముకలు ఎవరండి? దేనికి సూచనగా ఉన్నారు వీళ్ళు? యెహెజ్కేలు 37వ అధ్యాయము 11వ వచనం. అప్పుడైనా నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు వారందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. మనం ఏమనుకుంటున్నాం? మనం పడిపోయాము, మన పరిస్థితి ఏంటి అని మనం అనుకుంటున్నాము. సో కనుక ఈ ఎముకలన్నీ కూడా దేవుని ప్రజలను సూచిస్తున్నాయి. ఆ కాలంలో ఏన్షియంట్ ఇజ్రాయెలైట్స్, ఇప్పుడు ఎవరు తెలుసండి? ఈ ఎముకలు మనల్ని చూపిస్తున్నాయి. వీఆర్. సో మిసెస్ వైట్ చెప్పారు, వీఆర్ రిపీటింగ్ ద హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇజ్రాయెలైట్స్. సో కనుక వారికి ఏమైతే సంభవించిందో అదే చరిత్రను మనము ఇక్కడ పునరావృతము చేస్తూ ఉన్నాము. సో కనుక ఎండిపోయిన ఎముకలు ఎవరు? ఎండ్ ఆఫ్ ద వరల్డ్, వి యాజ్ ఎ గాడ్స్ పీపుల్. సో ఈ మాట చెప్తే మనుషులకు అంగీకారంగా ఉండదు, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి మాట, నేను కూడా చెప్పేది. ఓకే, సో కనుక ఇప్పుడు ఈ ప్రజలు దేవుని ఎండిపోయిన ఎముక లోయలో ఉన్న ఈ ప్రజలు దేవుని ప్రజలు, ఎండిపోయిన ఈ లోయలో ఉన్న ఎండిపోయిన ఎముకలు దేవుని ప్రజలు ఎలా బ్రతుకుతాయి అనే ప్రశ్న, దానికి సమాధానం మనం చూద్దాం. యెహెజ్కేలు 37వ అధ్యాయము 4-5 వాక్యములు. అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. ఏం చెప్పాలి వాళ్ళకి? యేసుక్రీస్తు వారు చనిపోయారు, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు, దాని గురించి మాట్లాడమంటున్నారు ఇక్కడ. అది మనకి దేవుడు ఆ పునాది వేసి వెళ్ళిపోయాడు మనకి. ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి? మనం ప్రవచనం ఎత్తి మాట్లాడాలి. వారికి ప్రవచనాన్ని బోధించాలి. ఈ ప్రజలకు, దేవుని ప్రజలకు, అడ్వెంటిస్ట్ వారికి ఎన్ని ప్రాఫిటిక్ మెసేజ్ చెప్పాలని చెప్పాను? 2 ప్రాఫిటిక్ మెసేజెస్ చెప్పాలి. సో కనుక వీళ్ళు బ్రతకాలని అంటే అసలు నిజమైన ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి మీకు? నిజమైన ఉద్యోగము, నిజమైన దిద్దుబాటు మనకి ప్రవచనం నుండి వస్తుంది. ప్రవచనం నుండి వస్తుంది. కనుక ఈ ఎండిపోయి చనిపోయిన స్థితిలో ఉన్న లోయలో ఉన్న ఈ ఎముకలకు దేవుడు అంటున్నాడు, ప్రవచనం ఎత్తి ఈ ఎముకలతో ఇట్లను. సో ఎంత క్లియర్గా ఉంది మెసేజ్ ఇక్కడ. ప్రవచనాన్ని వారికి బోధించాలి. సో మనం తాగాల్సింది మిల్క్ కాదండి, మీట్, సాలిడ్ ఫుడ్. ప్రవచనం ఏంటి? సాలిడ్ ఫుడ్. దాన్ని మనము తినాలి, దాన్ని మనము అరిగించుకోవాలి, దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే, అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి,
ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీలోకి ఏం రప్పిస్తున్నాను? నేను జీవాత్మను రప్పిస్తున్నాను. ఈ ఎముకలు ఎండిపోయే కారణం ఏంటి? ఎండిపోవడం ఏంటి తెలుసండి? వారికి పరిశుద్ధాత్మను లేడు. పరిశుద్ధాత్మను వాళ్ళు పోగొట్టుకున్నారు కనుక మరలా మీరు బ్రతకాలంటే మీలోనికి ఏం రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. మీలోనికి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఎన్నిసార్లు పంపిస్తాడు? 2 సార్లు పంపిస్తాడు. తొలకరి వర్షము, కడవరి వర్షము. తొలకరి వర్షం వచ్చినప్పుడు మనము చనిపోయిన మనం ఆధ్యాత్మికంగా బ్రతుకుతాము. ఈ బ్రతికిన మనలను ఆ 2వ ప్రవచన వర్తమానం ద్వారా మనలను ఉజ్జీవింపు చేసి దిద్దుబాటు తీసుకుని వచ్చి దేవుని యొక్క స్వభావంలోనికి మార్చుకుంటాడు. కనుక ప్రవచనమెత్తి మనం బోధించినప్పుడు ఏమొస్తుంది? మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానం ఏంటి తెలుసా? ప్రవచన వర్తమానం. ఇంక్రీజ్ ఆఫ్ ప్రాఫిటిక్ నాలెడ్జ్, నాట్ మిల్క్. మనం ఏ కాలంలో ఉన్నాము? ప్రవచన వర్తమానములను చదువుకుని అర్థం చేసుకుని సిద్ధపడే స్థానం మన ఆ కాలంలో మనము ఉన్నాము. సో కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఎండిపోయిన ఎముకలకు మళ్ళీ జీవాత్మ రావాలంటే, వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళకి జీవాత్మ రావాలి, ప్రవచనము రావాలి. యెహెజ్కేలు 37:6-7 వాక్యాలు. చర్మము కప్పి మీకు ఆ నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉండగా మీరు బ్రతుకుదురు. మీరు ఎప్పుడు బ్రతుకుతారు? మీలోనికి పరిశుద్ధాత్మను వస్తే మీరు ఆధ్యాత్మికంగా బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలలో ఒకదానితో ఒకటి కలుసుకోనను. కనుక ఎముక ఒకదానితో ఒకటే కలుసుకొని మనుషులకి ఈ వర్తమానం అంగీకరించినప్పుడు, ఏ వర్తమానం అది? ఫస్ట్ ప్రాఫిటిక్ మెసేజ్. దిస్ ఈజ్ వన్. అది తొలకరి వర్షం ద్వారా ఇచ్చిన వర్తమానము. అప్పుడు ప్రాణం వేళ్ళలోనికి వచ్చింది. యెహెజ్కేలు 37:8-9. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అంటే వారు ఇక స్పిరిచువల్గా అప్పుడే బ్రతికారు, కానీ వారు ఇంకా పరిపూర్ణ పరిశుద్ధాత్ముడు వారికి లేడు. అప్పుడు అయ్యా నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ 4 దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. జీవాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందంట? జీవాత్మ 4 దిక్కుల నుండి. ఇంగ్లీష్లో 4 విండ్స్ అన్నాడు. ఈ 4 విండ్స్ దేనికి రిప్రజెంట్ చేస్తానని చెప్పాను? 7th ట్రంపెట్, ఇస్లాం. సో కనుక ఈ మెసేజ్ని క్యారీ చేసేది ఏంటి తెలుసా? యాస్, గాడిద. యేసుక్రీస్తు వారు గాడిద మీద వెళ్ళారు కదా, ఆ దేని సూచనగా ఉంది? చివరిలో నేను మీకు కడవరి వర్షాన్ని ఇస్తున్నాను. అది దేంతో ప్రారంభం అవుతుందంటే మీకు ఐడెంటిఫికేషన్ మార్క్ ఇస్తున్నారు. క్వింటార్ స్కూల్ పైన ఎవరు కూల్చేశారు మనకు తెలుసు. అక్కడ కడవరి వర్షము ప్రారంభం అయింది. 4 winds మెసేజ్ ఈజ్ రెవల్యూషన్ 18. యు అండర్స్టాండ్? సో క్లియర్. 10వ వాక్యం, యెహెజ్కేలు 37:10. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లుగా నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. వారిలోనికి ఈ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రవచన వర్తమానం వచ్చినప్పుడు వారందరూ కూడా బ్రతికారు. వారిలోనికి జీవాత్మ వచ్చింది. దేవుని సంఘం నాకు దేవుడి పరిశుద్ధాత్మను ఇస్తానని వాగ్దానం చేశాడు. దాన్ని ఇస్తున్నాను, దాన్ని మీరు అంగీకరించమని దేవుడు మనకు పిలుస్తున్నాడు ప్రవచన వర్తమానం ద్వారా. దీన్ని మనం తృణీకరిస్తే దేన్ని తృణీకరిస్తున్నాం? పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నాము. మనల్ని పరిశుద్ధపరిచే ఆ పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నాము, ఆ వర్తమానమును తృణీకరిస్తున్నాము. యెషయా, ఇర్మియా వాళ్ళు బోధించే బాధ ఏమిటి? 2 ప్రాఫిటిక్ మెసేజెస్, ప్రవచన వర్తమానాలు. ఒకటి ఎర్లీ రైన్ మెసేజ్, దిస్ ఇస్ ద వన్. 2ది లేటర్ రైన్ మెసేజ్, రెవల్యూషన్ 18. వీళ్ళిద్దరూ మనం ఏం చేస్తున్నారు తెలుసా? వెనక్కి రమ్మని పిలుస్తున్నారు. వెనుకకు మీరు రండి, మీరు ఆధ్యాత్మికంగా మీరు చనిపోయారు, మీరు గుడ్డివారిగా ఉన్నారు, మీకు ఏం కావాలో మీకు తెలియట్లేదు, మీరు వెనక్కి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అయితే వీళ్ళు ఏమంటారంట? మేము వెనక్కి రమ్. ఇప్పుడు చదివిన స్టేట్మెంట్లో మిస్సెస్ వైట్ మనకి ఎన్నో గొప్ప విషయాలు నేర్పిస్తున్నారు. మనకి పరిశుద్ధ గ్రంథాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. పెంతెకోస్తు అది కడవరి వర్షము. ఈ పెంతెకోస్తు అనుభవం గురించి మనకి యెషయా 28వ అధ్యాయము, ప్రకటన 18వ అధ్యాయము, యెషయా 6వ అధ్యాయము, యెహెజ్కేలు 37వ అధ్యాయము మనకి తెలియజేస్తాయి.
కడవరి వర్షం వర్తమానం గురించి మీకు ఎన్ని చోట్ల చూస్తున్నారు మీరు? యెషయా 28, యెషయా 6, ప్రకటన 18, యెహెజ్కేలు 37. ఎప్పుడు ఇస్తున్నాడు? ఇది ఎవరికి ఇస్తున్నాడు? దీన్ని ఎవరు బోధిస్తున్నారు? వాటిని మనము చదువుతున్నాము. ఇంకా 2 స్టేట్మెంట్స్ చదివి మన వాక్యాన్ని మనము ముగిద్దాం. ఎవరి వర్తమానాన్ని బోధిస్తారు? ఓకేనా? ఎప్పుడు బోధిస్తారు? బోధించినప్పుడు ఏం జరుగుతుంది? రివ్యూ అండ్ హెరాల్డ్, July 20, 1886. It is with an earnest longing that I look forward to the time when the events of the day of Pentecost shall be repeated with even greater power than on that occasion. మిసెస్ వైట్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారంట. దేని కొరకు? మళ్ళీ పెంతెకోస్తు అనుభవము ఎప్పుడు జరుగుద్ది? పెంతెకోస్తు అనుభవం జరిగినప్పుడు ఆ పెంతెకోస్తు సమయంలో జరిగిన దానికంటే కూడా ఇంకా శక్తివంతంగా ఈ అనుభవము ఉండబోతుంది. సో కనుక ఈ అనుభవం కొరకు ఆవిడ ఎదురు చూస్తూ ఉంటే దేవుడు వారికి ఏం చూపించారు చూసారండి? ఎంత స్పష్టంగా చెప్తున్నారు. మన స్పీడ్ ఆఫ్ ప్రాఫెసీని తృణీకరిస్తే ఈ లేటర్ రైన్ మెసేజ్ గురించి మనకు తెలియదండి మనకి. ఓకే, సో కనుక మిసెస్ వైట్ అంటున్నారు, నేను దాని కొనుక వెయిట్ చేస్తున్నాను. ఈ అనుభవం ఎప్పుడు జరుగుతుంది దేవుని ప్రజల్లో అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఈ మాట చెప్పిన తర్వాత ఏమి వర్స్ కోట్ చేశారో చూద్దాం. జాన్ సేస్, ఐ సా అనదర్ ఏంజెల్ come down from heaven having great power, and the earth was lightened with his glory. Then as at Pentecost season the people will hear the truth spoken to them, every man in his own tongue. ఏ వాక్యాన్ని మిసెస్ వైట్ పెంతెకోస్తు అనుభవం గురించి మాట్లాడుతూ రాశారు ఇక్కడ? ప్రకటన 18వ అధ్యాయము 1వ వాక్యము. సో కనుక పెంతెకోస్తు అనుమానంగా కడవరి వర్షము ఎంత క్లియర్గా ఉంది. ఇది ప్రవచన సారం తెలియకపోతే కడవరి వర్షం ఎప్పుడు ప్రారంభమైందని మనకి ఎలా తెలుస్తుంది మనకి? సో కనుక కడవరి వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పారు? ఈ వర్తమానము మనుషులకి బోధించడం జరుగుతుంది. దెన్ యాజ్ ఎట్ ది పెంటెకోస్టల్ సీజన్ ద పీపుల్ విల్ హియర్ ద ట్రూత్ స్పోకెన్ టు దెమ్, ఎవ్రీ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ టంగ్. అంటే దీని అర్థం ఏంటంటే ఈ వర్తమానం వచ్చినప్పుడు ప్రపంచం అందరికీ వెళ్తుంది. ఈ వర్తమానము అందరికీ ఈ వర్తమానము బోధించబడుతుంది. ఎప్పుడు? ప్రకటన 18వ అధ్యాయంలో వచ్చిన దేవదూత ద్వారా వచ్చిన వర్తమానము, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వర్తమానము ఇది మీ ముందు ఇప్పుడు పెడుతున్నాము. ఇది లోకమంతరికి కూడా ఈ వర్తమానము ప్రకటించబడుతుంది. సరిగ్గా లోకమంతరికి ప్రకటించబడాల్సిన వర్తమానం ఏమిటంటే అడ్వెంటిస్ట్ వారికి ప్రకటన 18వ అధ్యాయం వర్తమానం. స్టేట్మెంట్ కంటిన్యూస్. God can breathe new life into every soul that sincerely desire టు సర్వ్ హిమ్. ఎవరికి ఈ పరిశుద్ధాత్మ వర్తమానాన్ని ఇస్తాడు దేవుడు అని అంటే, ఎవరైతే ఆయనకి పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉంటారో, ఆయన కొరకు ఈ పని చేయడం కొరకు ఎటువంటి ఆయన త్యాగం చేసుకుంటారో అటువంటి వారికి ఈ వర్తమానం ఇస్తాడు. ఈ వర్తమానం ఇచ్చినా దాన్ని బోధించకపోతే దాన్ని ఎవడు? మిసెస్ వైట్కి ముందు ఇద్దరికి దేవుడు ఎన్నుకుంటే వారు దేవుడిచ్చిన వర్తమానం బోధించడానికి వారు భయపడుతున్నారు, దాన్ని తృణీకరిస్తున్నారు. అందుచేత వారిని విడిచిపెట్టి ఎవరైతే ఈ వర్తమానం బోధిస్తారో వారిని ఎన్నుకోండి. మిసెస్ వైట్ 2nd క్లాస్ చదివారు కానీ చాలా బలహీనరాలు, కానీ ఎవరైతే ఆయన వర్తమానం బోధించడం నిలబడతారో అటువంటి వారికి వర్తమానము దేవుడు ఇస్తాడు. సో నాకు చాలా విద్య ఉందండి, నాకు చాలా జ్ఞానం ఉందండి, దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకోలేదంటే దానికి రీజన్ ఏంటంటే ఈ వర్తమానం బోధించడానికి మనుషులకి అటువంటి డిజైర్ ఉండాలి, ఆ సిన్సియర్ హార్ట్ ఉన్న వారికి ఈ వర్తమానాన్ని ఇస్తాడు. అందుకని ఎవరికి ఇస్తాడో? నెత్తి వరకు ఇస్తాడంట. ఎవరికండి? నెత్తి వరకు. మనం చూద్దాం దాన్ని. అండ్ కెన్ టచ్ ద లిప్స్ విత్ ఎ లైవ్ కోల్ ఫ్రమ్ ఆఫ్ ది ఆల్టర్. సో ఎక్కడి నుంచి వర్తమానం వస్తుంది? దేన్ని కోట్ చేస్తారు? అంతకుముందు ఏం కోట్ చేస్తారు మిసెస్ వైట్? అంతకుముందు కోట్ చేసిన వర్స్ ఏంటి? రెవల్యూషన్ 18:1. ఇప్పుడు ఏం కోట్ చేస్తున్నారు? ఇప్పుడు యెషయా 6వ అధ్యాయం. మీరు చూస్తున్నారండి ఎలా కనెక్ట్ చేస్తారు వీటిని మిసెస్ వైట్? సో వర్తమానం ఎక్కడి నుంచి వస్తుందో చూస్తున్నారు. ఇది యెషయా బోధించే వర్తమానం ఏంటి తెలుసా? రెవల్యూషన్ 18:1. యెహెజ్కేలు బోధించింది ఏంటి? రెవల్యూషన్ 18:1. Okay, so then can touch the lips with a live coal from off the altar and cause them to become eloquent with his praise. సో కనుక ఇప్పుడు ఎప్పుడైతే వర్తమానం వస్తుంది, ఎలక్వెంట్ అంటే అంతవరకు నెత్తివారుగా ఉన్నారు, వీళ్ళకి ఏమీ తెలియదు, కానీ వీళ్ళు ఎలక్వెంట్గా అనర్ఘాళంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఈ మనుషులు ఏమి చదువులేదు కదా,
ఈ పామరులు కదా, ఎక్కువ విద్య లేదు కదా, వీళ్ళు ఇటువంటి వర్తమానం చెప్తున్నారండి అని చాలామంది తృణీకరిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఈ వర్తమానం వచ్చినప్పుడు వాళ్ళు అనర్గళంగా మాట్లాడేలాగా చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, థౌజండ్స్ ఆఫ్ వాయిసెస్ విల్ బి ఇంబ్యూటెడ్ విత్ ద పవర్ టు స్పీక్ ఫర్ ది వండర్ఫుల్ ట్రూత్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. వీళ్ళు వండర్ఫుల్ ట్రూత్స్ బోధిస్తారంట, ఆశ్చర్యకరమైన సత్యములను బోధిస్తారు. ఈ ఆశ్చర్యకరమైన సత్యాలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎప్పుడు వస్తున్నాయి మనకి? ఫోర్త్ ఏంజిల్, రెవల్యూషన్ 18లో దాన్ని ఫోర్త్ ఏంజిల్ అని పిలుస్తారు. ఆ ఫోర్త్ ఏంజిల్ వచ్చినప్పుడు ఇది ప్రాఫిటిక్ మెసేజ్, వండర్ఫుల్ మెసేజ్ అని చెప్పారు దీన్ని. ఓకే. ద స్టామరింగ్ టంగ్ విల్ బి అన్లూజ్డ్ అండ్ ద టిమిడ్ విల్ బి మేడ్ స్ట్రాంగ్ టు బేర్ కరేజియస్ టెస్టిమనీ టు ద ట్రూత్. సో చాలా ధైర్యంగా వీళ్ళు ఈ వర్తమానాన్ని బోధిస్తారు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మను వస్తే ఇంకా భయం ఉండదు, ఇంకా భయమేమీ ఉండదు. వీళ్ళు ఈ వర్తమానాన్ని బోధిస్తారు. ఎవరు? స్టామరింగ్ టంగ్. యెషయా 28వ అధ్యాయంలో ఎవరు బోధిస్తారని చెప్పారు? నత్తివారు బోధిస్తారని చెప్పారు. సో కనుక వాళ్ళు ఈ వర్తమానం అంగీకరిస్తారు. లెటర్ అండ్ మెసేజ్ అంగీకరించేది ఎవరంటే నత్తివారు అంగీకరిస్తారు, వారు దీన్ని గుర్తిస్తారు. సో కనుక వీళ్ళు చాలా ధైర్యంగా ఈ వర్తమానాన్ని బోధిస్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. మే ద లార్డ్ హెల్ప్ హిస్ పీపుల్ టు క్లెన్స్ ద సోల్ టెంపుల్ ఫ్రమ్ ఎవ్రీ డిఫైల్మెంట్. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మిస్సెస్ వాడు చెప్తున్నారు, మన హృదయంలో ఉన్న సమస్తమైన మలినముని కడిగేస్తుందండి. ఈ వర్తమానం మనుషులు ఎలా తృణీకరిస్తారు నాకు అర్థం కావట్లా. ఏ వర్తమానం అసలు ఇది? మనిషి హృదయంలో ఉన్న ప్రతి డిఫైల్మెంట్ని కడిగేస్తుంది అది. ఈ వర్తమానం ద్వారా దేవుడు ఆ పని చేస్తూ ఉంటే దీన్ని గుర్తించలేక, దీన్ని గ్రహించలేక దీన్ని ప్రక్కనే పడేస్తాం ఒక చెత్తలాగా. కానీ ఎవరు గుర్తిస్తారండి? నత్తివారు గుర్తిస్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ టు మెయింటైన్ సచ్ ఎ క్లోజ్ కనెక్షన్ విత్ హిమ్. ఎప్పుడైతే ఈ వర్తమానం వస్తుందో, ఎప్పుడైతే దీన్ని అంగీకరిస్తున్నారో, ఎప్పుడైతే వారిలో హృదయంలో ఉన్న సమస్తమైన మలం కలిగి అయిపడుతుందో వారికి దేవునితో చాలా క్లోజ్ కనెక్షన్ ఉంటుంది. అంటే ఈ వర్తమాన ప్రాఫిటిక్ మెసేజ్ ఏం చేస్తుంది తెలుసండి? దేవునితో మనకి సన్నిహితమైన సంబంధాన్ని తీసుకొని వస్తుంది. దట్ దే మే బి ద పార్టేకర్ ఆఫ్ ద లేటర్ రెయిన్ వెన్ ఇట్ షాల్ బి poured out. సో కనుక పరిపూర్ణమైన కడవరి వర్షాన్ని మనం పొందుతాము. అప్పుడు దేవునికి బలమైన సాక్షులుగా మనము ఉంటాం. సో ఈ వర్తమానాన్ని ఎవరు గుర్తిస్తారు? నత్తివారు కడవరి వర్షాన్ని గుర్తిస్తారు. ఎందుచేతంటే బలిపీఠం మీద నుండి వచ్చిన కారుత తీయబడిన నిప్పు వారి పెదములను తాగుతుంది, వారులను పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు వీళ్ళు గొప్ప సైన్యముగా వీళ్ళు అవుతారు. బలిపీఠం నుండి తీయబడిన వర్తమానము, ఆ 4 winds మెసేజ్ 1,44,000 మందిని ఏం చేస్తుంది? ఇది సమకూరుస్తుంది. లోకమంతటికి కూడా చివరి హెచ్చరిక వర్తమానం బోధించడానికి వీళ్ళు సిద్ధపడతారు. ఆఖరి స్టేట్మెంట్. ఇంతవరకు మనం ఆ లైన్ అపాన్ లైన్ అని గురించి చదువుకుంటున్నాం కదా. లైన్ అపాన్ లైన్ అంటే అది ఏ అధ్యాయం? ఏ అధ్యాయం గురించి నేర్చుకుంటున్నాం మనం? యెషయా 28వ అధ్యాయం. సో దాంతో మనం కంక్లూడ్ చేద్దాం మన స్టడీని ఈ రోజుకి. ఓకేనా. రెవల్యూషన్ టెస్టిమోనీస్ టు మినిస్టర్స్, పేజ్ 419. మ్యానిఫోల్డ్ టీచింగ్స్ నీడ్ టు బి గివెన్. మ్యానిఫోల్డ్ అంటే మోర్ దెన్ 1. 2 ప్రాఫిటిక్ మెసేజ్. ఫస్ట్ ప్రాఫిటిక్ మెసేజ్లో చాలా ప్రాఫిట్స్ ఉంటాయి దీనిలో, అవునా? ఫస్ట్ ప్రాఫిటిక్ మెసేజ్లో there are so many prophecies. In general 2 prophetic messages, but in first prophetic message we have so many. Manifold teaching needs to begin. ఎవరికి ఇవ్వాలండి ఇది? దేవుని ప్రజలకు. ఓకేనా. ఈ మాట చెప్పగానే మిస్టర్ వైట్ ఏం కోట్ చేస్తున్నా తెలుసు ఇక్కడ? ఐజయా 28. ఐజయా 28లో ఏ మెసేజ్ ఉంది? మ్యానిఫోల్డ్ మెసేజ్. ప్రవచనం అనే దానిలో 2 prophetic messages are there, right there. You have to see them. సో కోట్ చేస్తున్నారు నెక్స్ట్ వెంటనే యెషయా 28. హూమ్ షల్ హీ టీచ్ నాలెడ్జ్ అండ్ హూమ్ షల్ హీ మేక్ టు అండర్స్టాండ్ డాక్ట్రిన్ దెన్ దట్ ఆర్ వీన్డ్ ఫ్రమ్ ద మిల్క్ అండ్ డ్రాన్ ఫ్రమ్ ద బ్రెస్ట్ ఫర్ ప్రిసెప్ట్ మస్ట్ బి upon precept, precept upon precept, line upon line, line upon line, here a little and there a little. ఈ వర్తమానంలో అందుకే మనం ప్రారంభం నేర్చుకున్నాము. దేవుడు అంచుకాలంలో జరగబోయేదాన్ని ప్రారంభం నుండి చెప్తున్నాడు. ప్రారంభంలో జరిగిన సన్నివేశాలను తీసుకుని అంచుకాలంలో జరగబోయే వాటిని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఈ వర్తమానం ఉందని గ్రహించాలంటే పరిశుద్ధాత్మ నడిపిస్తేనే సాధ్యమవుతుందండి. నెక్స్ట్ కంటిన్యూస్.
thus the word of the Lord is patiently to be brought before the children and kept before them. కనుక ఎప్పుడు యెషయా గ్రంథం 28వ అధ్యాయములో ఉన్న వర్తమానం అంట మనుషుల ముందుకు తీసుకుపెట్టాలంట. వాళ్ళు మనుషులకు దీన్ని బోధించాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమన్నారు? పేషెంట్లీ, చాలా సహనంతో ఈ వర్తమానము దేవుని ప్రజలకు బోధించారు. ఇది చెప్పగానే మళ్ళా యెషయా 28వ అధ్యాయంలో ఉన్న వాక్యంలో మళ్ళా కోట్ చేస్తున్నారు. For which stammering lips and other tongue will he speak to his people, to whom he said, this is the rest wherewith ye may cause the weary to rest, and this is the refreshing, yet they would not hear. ఏమన్నారు? సో ఈ వర్తమానం ఏమిటి? రిఫ్రెషింగ్ మెసేజ్, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానము. అయితే వాళ్ళు ఏమంటారంట? దే వుడ్ నాట్ హియర్. మేము వినం. చాలామంది, మెజారిటీ ఈ వర్తమానము మేము వినము. స్కాలర్స్, వెల్ ఎడ్యుకేటెడ్, మేము ఈ వర్తమానం వినము, మాకు వద్దంటారు. కానీ నెత్తివారు దీన్ని అంగీకరిస్తారు. నెక్స్ట్, బట్ ద వాక్యాన్ని కంటిన్యూ చేస్తారు. బట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ unto them precept upon precept, precept upon precept, line upon line, line upon line, here little and there little, that they might go and fall back and be broken and snared and taken. ఏమన్నారు? ఈ వర్తమానం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించకపోతే ఏం జరుగుతుందో యెషయా 28వ అధ్యాయం బోధిస్తున్నారు. వాళ్ళు ఏమైపోతారంట? వాళ్ళు దే మైట్ గో ఫాల్ బ్యాక్వర్డ్ అండ్ బి బ్రోకెన్ అండ్ స్నేడ్. వాళ్ళు మోసపోతారు, వారు పతనము అయిపోతారు. వై? నెక్స్ట్ చెప్తున్నారు. ఈ కోట్ చేయగానే ఈ వాక్యం ఆవిడ కోట్ చేయగానే ఏమంటున్నారు? వై? బికాస్ దే డిడ్ నాట్ హీడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ దట్ కేమ్ ఆన్ టు దెమ్. ఎందుచేత దేవుని ప్రజలైనటువంటి వారు ఎందుకు వారు పడిపోతున్నారు, ఎందుకు వారు పతనం అయిపోతున్నారు అనగా వారి దగ్గరికి వచ్చిన వర్తమానమును వారు అంగీకరించలేదు. because they did not heed the word of the Lord that came unto them. అంత్యకాలంలో జీవించే ప్రజలకు మనకు వర్తమానం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసండి? యెషయా గ్రంథం 28వ అధ్యాయం నుంచి వస్తుంది వర్తమానం. లైన్ అపాన్ line. Statement continues. This means those who have not received instruction but have cherished their own wisdom and have chosen to work themselves according to their own ideas. అయితే ఈ వర్తమానం వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు? ఈ వర్తమానమును అది అంగీకరించకుండా దాన్ని తృణీకరించి వారి సొంత ఆలోచనలను వారు బోధిస్తారు. అప్పుడేమవుతుంది? The Lord gives this the test. ఈ వర్తమానంలో ఏంటి? ఈ 2 prophetic messages యెషయా 28వ అధ్యాయం నుంచి వచ్చే వర్తమానం ఏంటి? ఇది పరీక్ష, దేవుని ప్రజలకు ఇది పరీక్ష. The Lord gives this the test that they shall either take their position to follow his counsel or refuse and do according to their own ideas. సో గనుక వర్తమానం వస్తుంది, దీన్ని అంగీకరిస్తారా, తృణీకరించి మీరు సొంత ఆలోచన ప్రకారం బోధించుకుంటూ మీరు వెళ్తారా? And then the Lord will leave them to the sure result. సో కనుక ఈ వర్తమానం నేను పంపిస్తున్నాను. ఈ వర్తమానం పంపించినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ విని ఈ వర్తమానం ప్రకారంగా మీరు జీవించి బోధిస్తారా, లేకపోతే మీరు సొంత ఆలోచనలు పెట్టుకుని మీరు జీవించి బోధిస్తారా? నేను మీకే విడిచిపెడుతున్నాను. మీరు ఏదనుకుంటారో మీది ఇష్టం, కానీ మీరు ఎన్నుకున్న దాన్ని బట్టి మీకు మాత్రం ఏం రాబోతుంది? ప్రతిఫలము రాబోతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద లార్డ్ లెట్స్ దెమ్ టు గో ఇన్ దేర్ సపోజ్డ్ వైడ్ జడ్జ్మెంట్ వితౌట్ హెవెన్లీ విజ్డమ్ అంటిల్ దిస్ స్క్రిప్చర్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఇక్కడ యెషయా 28వ అధ్యాయం 13వ వాక్యం రాస్తున్నారు. సో కనుక ఇది ఎప్పుడు వరకు జరుగుతుంది అంటే యెషయా 28వ అధ్యాయం 13వ వాక్యంలో నెరవేరుతుంది వారి జీవితంలో ఇప్పుడు. సో యెషయా 28వ అధ్యాయము 13వ వాక్యము ఇప్పుడు నెరవేరుతుంది మన సంఘంలో. ఈ వర్తమానం వచ్చింది, ఈ వర్తమానం తృణీకరిస్తే ఏమైపోతారు వాళ్ళు? దే విల్ ఫాల్ బ్యాక్ అండ్ బి స్నేడ్, పడిపోతారు వాళ్ళు. సో యెషయా 28వ అధ్యాయం 13వ వాక్యం ఉన్న వాక్యం ఏంటి? నత్తివారి పెదవులు చేతను అన్యజనుల భాషలతోనూ మాట్లాడుచున్నాను, అయినను వారు విననొల్లరైరి. ఇది నెరవేరుతున్నప్పుడు దేవుడు ఈ వర్తమానమును మన హృదయాన్ని పరిశుద్ధపరిచే వర్తమానాన్ని దేవుడు ఇస్తూ ఉంటే వారు దీనిని తృణీకరిస్తున్నారు. ఎన్ని వర్తమానాలు వస్తున్నాయండి మనకి దేవుని ప్రజలకు? 2 prophetic messages. వీటిని తృణీకరించడానికి మనం చాలా రీజన్స్ ఇవ్వచ్చు. మనము ఇవ్వచ్చు.
తృణీకరించడానికి సాకులు చెప్తారో, పరిశుద్ధాత్మ పరిచర్యకు లోబడి దీన్ని అంగీకరిస్తారో మనమే తీర్మానం చేసుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం, ఈ మెసేజ్ని తృణీకరిస్తే మనం శాశ్వతంగా చనిపోతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు విమోచన అనుగ్రహించారు. చివరిగా జీవిస్తున్న ప్రజలకు మీరు ఎంతో బలమైన వర్తమానాన్ని ప్రవచన వాక్యాల ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. పరిశుద్ధాత్మ పరిచర్యను మా జీవితంలో మీరు ఒక భాగం చేశారు ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రవచన వర్తమానాలను పంపిస్తున్నారు. దానిని మేము అంగీకరిస్తామా తృణీకరిస్తామా అది మా చిత్తానికే మీరు విడిచిపెడతారు. ఎందుకనగా మీరు ప్రేమ స్వరూపి, మీరు బలవంతం చేయరు ప్రభు. అయితే మీ ప్రజలందరూ కూడా ఈ వర్తమానం అంగీకరిస్తారు. నత్తివారు వారు వాక్చాతుర్యంతో ఈ వాక్యాన్ని బోధిస్తారు అని మీ ప్రవచనం మాకు తెలియచేస్తుంది ప్రభు. మీ ప్రజలందరి దగ్గరికి వర్తమానం మీరు పంపించండి. వారు ఈ వర్తమానం అంగీకరించి మీ మహిమకరంగా జీవించినట్టుగా మీ కృపను మాకు అనుగ్రహించమని, మాలో ఉన్న సమస్తమైన మలినమును మీరు చెప్పిన ప్రకారముగా పరిశుద్ధాత్మ ద్వారా తీసివేసి మమ్మల్ని మీకు మహిమకరంగా నిలబెట్టుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.